అయ్యా బాబు గారు ఇన్ని సంవత్సరాలు జనాలకి ఏం చేసినా చేయకపోయినా ఆ పార్టీలకైతే పట్టం కొడుతూ వచ్చారు. ఆ పార్టీల గురించి నేనైతే చెప్పను. చాలా సంవత్సరాల తర్వాత మనం అడగగానే మనల్ని అయితే గెలిపించారు. వాళ్ళు ఒకటే కోరారు, రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించండి కోడూరుకి, లేదా మమ్మల్ని తిరుపతిలో కలిపేయండి అని చెప్పి అయితే అడిగారు. మనము ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు రోడ్ షోలకి అలా. సో అందుకోసమే మనమైతే వాళ్ళకి ఇద్దాము అని చెప్పి మన ఎమ్మెల్యే గారు గట్టిగా పోరాడాలా, అప్పుడైతే మనకి సాధ్యం అవుతుంది. కానీ ఈ విధంగా రోడ్ షోలు చేసినంత మాత్రాన, ధర్నాలు చేసినంత మాత్రాన రాదని అయితే నా ఫీలింగ్. మార్నింగ్ రన్నింగ్ వెళ్ళేసి రిటర్న్ వస్తూ ఉంటే ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే చూడండి, రోడ్డుకు మొత్తం ఇలా టైర్లు అయితే పెట్టేసి వాటికి మంట అయితే అంటిస్తున్నారు. సో ఇక్కడ ఇక ఈ విధంగా చేసినంత మాత్రాన సో ఇదైతే కరెక్ట్ కాదని చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే వాళ్ళు, దర్శనానికి వెళ్ళే వాళ్ళు కానీ, కంపెనీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు చూడండి, బస్సులు అయితే ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో ఇక్కడ రైట్ సైడ్లో నుంచి. సో చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఈ స్ట్రైక్ చేసినంత మాత్రాన ఏదో ఇచ్చేస్తారని అయితే నేను అనుకోవట్లే. చాలా వరకు ఖర్చు అయితే పెట్టారు రాయచోటి జిల్లా కేంద్రంగా, అక్కడ జిల్లా కలెక్టరేట్ కానీ మెయిన్ గవర్నమెంట్ ఆఫీసులన్నీ. సో దాని గురించి ఆలోచించి ఏదో ఒకటి చేయాలా, అది మన ఎమ్మెల్యే గారి ద్వారా అయితే అవుతుంది.